హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ ప్రివ్యూ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. మరి ఆ మ్యాచ్ లో టూ టీమ్స్ నుంచి ఏ ప్లేయర్స్ హైయెస్ట్ ఫోర్స్ కొడతారని అడిగితే ఆ క్వశ్చన్ కి అయితే మోర్ దెన్ 200+ కామెంట్స్ అయితే వచ్చేమో. కానీ ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ 200+ కామెంట్స్ లో ఒక్క కామెంట్ కూడా కరెక్ట్ కాలేదు. మాక్సిమం ఈ క్వశ్చన్ కి ఇషాన్ కిషన్ అండ్ హెన్రీ క్లాసన్ అని కామెంట్ చేస్తే ఇక్కడ రికెల్టన్ వచ్చి అందరికి షాక్ ఇచ్చాడని చెప్పాలి. ఇంకా ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీమ్ నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. మరి ఈ మ్యాచ్ లో ఏ బౌలర్ నుంచి బెస్ట్ ఎకనామిక్ బౌలింగ్ చూస్తాం అనుకుంటున్నామో కింద కామెంట్ చేయండి. సో చూద్దాం ఈ టూ టీమ్స్ నుంచి ఏ బౌలర్ బెస్ట్ ఎకనామిక్ తో బౌలింగ్ చేస్తారో చూద్దాం. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారో వారి నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఇస్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే ఆరెంజ్ ఆర్మీ హౌ ఇస్ ది జోష్. లాస్ట్ వీడియోలోనే చెప్పే కదా ఎస్ఆర్హెచ్ టీమ్ ఇలాగే గెలవాలి, మనం ప్రతిసారి ఈ డైలాగ్ కొడుతూనే ఉండాలి. ఈ ఐపీఎల్ 2026 లో ఎస్ఆర్హెచ్ కన్నా మంచి బెటర్ టీం అంటే ఏ టీం లేదని వన్స్ అగైన్ మళ్ళీ ప్రూవ్ చేసిందని చెప్పాలి. కంటిన్యూగా 5 విక్టరీస్ అంటే నార్మల్ విషయం కాదు, అది కూడా ఐపీఎల్ లో. ఎందుకంటే ఏ చిన్న టీం అయినా ఏ పెద్ద టీం ని ఎప్పుడైనా కొట్టొచ్చు. అలాంటి బిగ్ ఈవెంట్స్ లో ఎస్ఆర్హెచ్ టీం కంటిన్యూగా 5 మ్యాచెస్ గెలుస్తూ సెకండ్ డబుల్ హ్యాట్రిక్ కోసం వెళ్తుందని చెప్పాలి. ముందుగా ఎస్ఆర్హెచ్ టీమ్ కి అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వాట్ ఏ పర్ఫార్మెన్స్ బై ఎస్ఆర్హెచ్ టీమ్. మెయిన్ గా ప్యాట్ కమిన్స్ కి అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కి అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కి వీళ్ళందరూ ఇస్తున్న ఎఫర్ట్స్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన నెక్స్ట్ మ్యాచ్ అగైనెస్ట్ కేకేఆర్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలిస్తే టాప్ 2 పొజిషన్ కి వెళ్ళడానికి ఎస్ఆర్హెచ్ టీమ్ ఇంకా చాలా ఈజీ ఉంటుంది. అందుకోసం ఈ మ్యాచ్ లో మరి కేకేఆర్ టీం మీద గెలవాలంటే ఎలాంటి ప్లానింగ్ ఇస్తారో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు అగైనెస్ట్ ముంబై ఇండియన్స్ 244 టార్గెట్ అయితే ఈజీగా కొట్టింది. మరి ఈ మ్యాచ్ లో ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి నెగిటివ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుంటూ అండ్ నెక్స్ట్ కేకేఆర్ ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్ లో టాస్ అయితే ఓడిపోయింది. కానీ మెయిన్ విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ దగ్గర బెస్ట్ బ్యాటింగ్ ఉన్నా ఎస్ఆర్హెచ్ టీం కి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఎలా ఆడతారో వాళ్ళకి కూడా తెలుసు. అందుకే వాళ్ళ రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళే చేసి వాళ్ళ బౌలింగ్ తో ఆపుకుందాం అనుకున్నారు. ఈ ప్లాన్ 50% వర్కౌట్ అయిందని చెప్పొచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్ కోసం. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ కంప్లీట్ అవుతానికి టోటల్ గా 243 రన్స్ అయితే పెట్టారు బోర్డు మీద. బట్ ఈ రన్స్ అయితే ఎస్ఆర్హెచ్ టీం ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా మ్యాచ్ అయితే ఈజీగా ఫినిష్ చేసిందని చెప్పాలి విత్ ఇన్ 18.4 అవర్స్ లోనే. సూపర్ పర్ఫార్మెన్స్ బై బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. మరి మెయిన్ గా ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే దానికన్నా ముందు ముంబై ఇండియన్స్ టోటల్ గా 3 మెయిన్ చేంజెస్ తో వచ్చింది. రెకిల్టన్, విల్ జాక్స్ అండ్ బౌల్ట్. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టు విల్ జాక్సన్ అయితే డైరెక్ట్ గా తెచ్చారని చెప్పాలి టీం ప్లేయింగ్ లెవెన్ లో. ఇంకా ఓపెనర్ కూడా విల్ జాక్సన్, రెకిల్టన్ అయితే అదర్ కొట్టారని చెప్పాలి పవర్ ప్లేలో. టోటల్ గా 6 ఓవర్స్ లో 78 రన్స్ కొట్టి రెచ్చిపోయారని చెప్పాలి. అండ్ మెయిన్ గా ఈ పవర్ ప్లేలో ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగా వీళ్ళిద్దరు బెస్ట్ ఎకనామిక్ తో బౌలింగ్ వేసిన అండ్ నెక్స్ట్ వచ్చిన బౌలర్స్ లైక్ ప్రఫలింగే, సకీబ్ భూషణ్, హర్ష్ డుబే వీళ్ళందరూ చాలా రన్స్ ఇవ్వడం వల్ల టోటల్ గా 78 రన్స్ అయితే తెచ్చారు బోర్డు మీద ఇన్ పవర్ ప్లేలో. కానీ ఒక్క విషయం చెప్పాల్సిందే ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే 7th ఓవర్ లో డైరెక్ట్ గా నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే మెయిన్ వికెట్ అని విల్ జాక్స్ వికెట్ తీసి తనంటే మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసాడని చెప్పాలి. మెయిన్ గా ఆ బాల్ అయితే 140+ స్పీడ్ తో వేసాడు. ఎక్సలెంట్ బౌలింగ్ ఫ్రమ్ నితీష్ కుమార్ రెడ్డి అని కూడా చెప్పాలి. ఇంకా ఇదే సిచ్యువేషన్ లో ఎంఐ బ్యాటర్స్ కూడా అదర్ కొట్టుకుంటూ బ్యాటింగ్ చేస్తున్నారు. మెయిన్ గా 11th ఓవర్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ టోటల్ గా 150 రన్స్ అయితే ఈజీగా చేసింది. సో ఓవరాల్ 20 ఓవర్స్ లో 260 ఆర్ 270 వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ అయితే వేరే లెవెల్ ఇచ్చిందని చెప్పాలి. మిడిల్ ఓవర్స్ లో మెయిన్ గా ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా వీళ్ళిద్దరు అయితే ఎక్సలెంట్ స్పెల్ వేసారని చెప్పాలి. ఇన్ని రోజులుగా ప్యాట్ కమిన్స్ ఎందుకు హై రేటెడ్ గా మనం అనుకుంటున్నాం అంటే ఇదే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎప్పుడైతే బ్యాటర్స్ 4-6 కొడుతున్నారో ప్రతి బాల్ క్యాప్టెన్ బౌలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే మోటివేట్ చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి క్యాప్టెన్ ఎస్ఆర్హెచ్ టీం కి దొరకడం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ టీం యొక్క బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ 4 ఓవర్స్ లో 39, ప్రఫలింగ్ కూడా ఫస్ట్ 2 ఓవర్స్ లో రన్స్ ఇచ్చిన అండ్ డెత్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి గుడ్ బౌలింగ్ వేసాడని చెప్పాలి. టోటల్ గా 4 ఓవర్స్ లో 54 in 2 వికెట్స్ అండ్ ఇషాన్ మలింగా దగ్గర నుంచి బెస్ట్ బౌలింగ్ చూసామని చెప్పాలి. క్యాప్టెన్ అయితే తనని ఎంతో మెచ్చుకుంటున్నాడంటే ఈ మ్యాచ్ గెలవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ వేసాడని చెప్పాలి ఇషాన్ మలింగా. తను వేసిన 4 ఓవర్స్ లో జస్ట్ 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్. తన ఎకనామిక్ విషయానికి వచ్చేసరికి 7.2 జస్ట్ అంతే. ఇంకా సకీబ్ భూషణ్ కూడా ఈ రోజు 3 ఓవర్స్ లో 39 with 1 వికెట్ అండ్ హర్ష్ డుబేకి ఈ రోజు తీస్తే తనైతే పవర్ ప్లేలో యూజ్ చేసుకున్నారు, అక్కడ కొట్టారు. అండ్ అగైనెస్ట్ రెకిల్టన్ తనైతే గ్యాంబుల్ తీసుకున్నాడు అని చెప్పాలి ప్యాట్ కమిన్స్. అదే ఓవర్ లో 20+ రన్స్ వచ్చాయని చెప్పాలి. అందుకే టోటల్ గా 3 ఓవర్స్ లో 50 రన్స్ ఇచ్చాడు హర్ష్ డుబే. కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి తన వేసిన 2 ఓవర్స్ 31 రన్స్ with 1 వికెట్. ఇది ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఫుల్ బౌలింగ్ లిస్ట్. మరి ఈ 244 టార్గెట్ ని చేజ్ చేయడానికి వచ్చిన ఎస్ఆర్హెచ్ టీం ఎక్కడైనా ట్రబుల్ లోకి వెళ్తుందా, ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో కొడతాడా అని డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఆన్సర్ అయితే పవర్ ప్లే లో దొరికిపోయిందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి అండ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరికి. మెయిన్ గా ట్రావిస్ హెడ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ మ్యాచ్ లో కూడా 1 or 2 ఛాన్సెస్ అయితే దొరికే తనకి. మరి హెడ్ లాంటి బ్యాటర్స్ కి ఛాన్సెస్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి చూపించాడు. మెయిన్ గా పవర్ ప్లే లో ఎలాంటి బౌలర్స్ అయినా బూమ్రా, బౌల్ట్, విల్ జాక్స్ ఇలాంటి ఏ బౌలర్స్ వచ్చినా తనైతే క్లీన్ హిట్
హీటింగ్ తో మ్యాచ్ వన్ సెట్ చేసాడని చెప్పొచ్చు. ఇంకా తను ఆడిన 30 బాల్స్ లో 76 రన్స్ అండ్ అభిషేక్ శర్మ దగ్గర నుంచి కూడా బెస్ట్ పార్ట్నర్షిప్ చూసామని చెప్పాలి విత్ ట్రావిస్ హెడ్. తను కూడా 24 బాల్స్ లో 45 రన్స్. ఇషాన్ కిషన్ అగెనిస్ట్ ముంబై ఇండియన్స్ మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్ లో. ఇలా కంటిన్యూగా 3 వికెట్స్ పడ్డాక కూడా క్లాస్ అని వచ్చి మ్యాచ్ అయితే వన్ సెట్ చేయడానికి మెయిన్ కారణం. అందుకే తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. తను ఆడిన 30 బాల్స్ లో 65 రన్స్ కొట్టి మ్యాచ్ అయితే వన్ సెట్ చేయడానికి మెయిన్ కారణం అయ్యాడు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా 17 బాల్స్ 21 రన్స్. ఇంకా ఫైనల్ గా మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టే సలీల్ అరోరా దగ్గర నుంచి బెస్ట్ హిట్టింగ్ రావాల్సిందని చెప్పాం. సో ఫైనల్లీ ఈ మ్యాచ్ లో వచ్చిందని చెప్పాలి. జస్ట్ తను ఆడిన 10 బాల్స్ లో 30 రన్స్. మెయిన్ గా బూమ్రాన్ అయితే నో లుక్ షాట్ కొట్టాడు. అదైతే ఇప్పటికీ బ్రెయిన్ లో అలానే ఉంది. బెస్ట్ హిట్టింగ్ ఫ్రమ్ సలీల్ అరోరా. ఇంకా ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ అయితే వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఇలా 244 రన్స్ ని ఈజీగా 18.4 ఓవర్స్ లో కంప్లీట్ చేసుకుంది ఎస్ఆర్ఎస్ టీం. ఇంకా ఫైనల్ గా లాస్ట్ విషయానికి వచ్చేసరికి పర్పుల్ క్యాప్ అండ్ ఆరెంజ్ క్యాప్ ఈ 2 క్యాప్స్ కూడా ఎస్ఆర్ఎస్ టీం దగ్గరే ఉన్నాయి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ఆర్ఎస్ టీం ఎంత స్ట్రాంగ్ ఉందో విత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో కూడా. ఇంకా మనం డైరెక్ట్ గా ప్రివ్యూలోకి వెళ్ళిపోతే అగెనిస్ట్ కేకేఆర్ తో ఎస్ఆర్ఎస్ టీం గెలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ టీం టాప్ 2 పొజిషన్ లో ఉండాలంటే ఇలాంటి మ్యాచెస్ లో గెలవడమే కాదు వాళ్ళ నెట్ రన్ రేట్ ని కూడా ఫుల్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకోసం ఎస్ఆర్ఎస్ టీం ఈ మ్యాచ్ గెలవడానికి కాదు వాళ్ళ నెట్ రన్ రేట్ ని కూడా పెంచుకోవడానికి పక్కాగా ట్రై చేస్తుంది. ఇదైతే పక్కా. ఇంకా మన ఫస్ట్ సెగ్మెంట్ విషయానికి వెళ్తానికి మ్యాచ్ డీటెయిల్స్. ఈ మ్యాచ్ మే 3న హైదరాబాద్ లో జరుగుతుంది సండే. మెయిన్ గా ఈ మ్యాచ్ ఆఫ్టర్నూన్ జరుగుతుంది. ఆల్రెడీ ఈ సీజన్ లో ఎస్ఆర్ఎస్ టీం అగెనిస్ట్ పంజాబ్ అండ్ అగెనిస్ట్ ఎల్ఎస్జీ ఈ 2 మ్యాచెస్ కూడా ఆఫ్టర్నూన్ ఆడి 2 కూడా ఓడిపోయాయి. సో అందుకోసం ఎస్ఆర్ఎస్ టీం ఈ మ్యాచెస్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ తో అయితే మ్యాచ్ కి రావాల్సింది. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వెళ్తానికి పిచ్ రిపోర్ట్. మెయిన్ గా ఇది మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి మరి ఎలాంటి పిచ్ ఇస్తారో చూడాలి ఎస్ఆర్ఎస్ టీం కి. లాస్ట్ ఇయర్ అగెనిస్ట్ ఆర్ఆర్ తో ఇలాంటి ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఈజీగా 280+ రన్స్ అయితే కొట్టింది. మరి అలాంటి పిచ్ మళ్ళా దొరుకుతుందా మరి లేదంటే ఈ సీజన్ లో అగెనిస్ట్ ఎల్ఎస్జీతో ఇలాంటి పిచ్ దొరుకుతుందని చూడాల్సి ఉంది. బట్ మాక్సిమం ఇప్పుడు వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం హై స్కోరింగ్ పిచ్ ఇవ్వబోతున్నారంట. సో ఇంకా ఈ గ్రౌండ్ లో యావరేజ్ స్కోర్ విషయానికి వచ్చిన 190+ అవుతుంది. మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి డ్యూ కూడా ఉండదు కాబట్టి అటు సైడ్ బ్యాటింగ్ అయినా ఇటు సైడ్ బౌలింగ్ అయినా ఎస్ఆర్ఎస్ టీం కి ఎలాంటి ఫరక్ కూడా పడదు. ఇంకా మెయిన్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్ టీం వారు ఆడిన 4 హోమ్ గేమ్స్ లో కూడా 3 మ్యాచెస్ అయితే ఈజీగా గెలిచారు. జస్ట్ అగెనిస్ట్ ఎల్ఎస్జీ మ్యాచ్ తోనే హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయారు కాబట్టి వాళ్ళ హోమ్ గ్రౌండ్ రికార్డ్ కూడా వేరే లెవెల్లో ఉంది. అందుకోసం ఈ మ్యాచ్ అయితే ఎస్ఆర్ఎస్ టీం ఈజీగా గెలుస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వెళ్తానికి హెడ్ టు హెడ్ రికార్డ్. ఇంకా ఈ 2 టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కేకేఆర్ టీం అయితే పై చేయి ఉన్న లాస్ట్ మ్యాచ్ నుంచి ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ వరకు ఎస్ఆర్ఎస్ టీం అయితే అగెనిస్ట్ కేకేఆర్ ఈజీగా గెలుస్తుంది విత్ డామినేషన్ తో పాటు. అందుకోసం ఈ మ్యాచ్ లో కూడా ఎస్ఆర్ఎస్ టీం డామినేట్ చేయడం పక్కా. కేకేఆర్ బ్యాటర్స్ కూడా ఎలాంటి ఫామ్ లో కూడా లేరు. ఇంకా మెయిన్ గా ఈ సీజన్ లో ఎస్ఆర్ఎస్ టీం అగెనిస్ట్ కేకేఆర్ తో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఆ మ్యాచ్ లో కూడా ఎస్ఆర్ఎస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ టోటల్ ఓవరాల్ గా 226 రన్స్ చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. మరి ఈ 226 రన్స్ డిఫెండ్ చేసుకోవడానికి వచ్చిన ఎస్ఆర్ఎస్ టీం కేకేఆర్ టీం జస్ట్ 16 ఓవర్స్ లో 160 రన్స్ కి ఆల్అౌట్ చేసింది. ఇందులో మెయిన్ కీలక పాత్ర నితీష్ కుమార్ రెడ్డి విత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఉంది. అండ్ ట్రావిస్ హెడ్ కూడా ఆ మ్యాచ్ అదరగొట్టాడు కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి ఇంకొక బెస్ట్ నాకు చూడబోతున్నాం. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ముందుగా కేకేఆర్ యొక్క బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ అగెనిస్ట్ ఎస్ఆర్ఎస్ టీం తో కేకేఆర్ టీం లో ఫిన్ ఎలెన్ అయితే బెస్ట్ బ్యాటింగ్ చేశాడని చెప్పాలి తను ఉన్నంత వరకు. జస్ట్ తను ఆడిన 7 బాల్స్ లోనే 28 రన్స్ చేశాడు కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా తననైతే పక్కాగా తెస్తారని నేనైతే అనుకుంటున్నా. ఆ మ్యాచ్ లో డేవిడ్ పెయిన్ ఓవర్ లో టార్గెట్ చేసి మరీ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్ లో డేవిడ్ పెయిన్ అనే బౌలర్ లేరు కాబట్టి బ్యాట్ కమిషన్ కొట్టడం అంత ఈజీ అయితే కాదు ఫిన్ ఎలెన్ ని. మరి చూద్దాం ఫిన్ ఎలెన్ తో కంటిన్యూ అవుతారా లేదంటే టీమ్ సైఫర్ట్ తో వస్తారా చూద్దాం. ఇంకా ఎస్ఆర్ఎస్ గ్రౌండ్ లో కెమెరన్ గ్రీన్ కూడా బెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి తన గురించి కూడా బెస్ట్ ప్లానింగ్స్ తో రావాలి ఎస్ఆర్ఎస్ ని ఫాస్ట్ బౌలర్స్. ఇంకా పోవెల్ అండ్ రింకు సింగ్ ఈ 4 ప్లేయర్స్ ని చూసుకుంటే ఎస్ఆర్ఎస్ ని ఈజీగా గెలవచ్చు ఈ మ్యాచ్ లో. కేకేఆర్ టీం యొక్క బౌలింగ్ విషయం గురించి చూసుకున్నా వాళ్ళ బౌలర్స్ కూడా ఏ మ్యాచ్ లో కూడా బెస్ట్ బౌలింగ్ అయితే వేయట్లే. మెయిన్ గా వైభవ్ అరోరా అండ్ కార్తిక్ త్యాగి ఈ 2 ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎస్ఆర్ఎస్ ని టార్గెట్ చేసి కొట్టే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇంకా మేబీ సునీల్ నారాయణ కూడా పవర్ ప్లే అయితే తేవచ్చు. ఇక్కడ అభిషేక్ శర్మ ఎలా ఆడతాడో చూడాలి. ఇంకా ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ విషయానికి వచ్చినా మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కలిసి ఆడితే మ్యాచ్ వన్ సైడ్ అండ్ ఈజీగా గెలవచ్చు ఎస్ఆర్ఎస్ టీం ఐదర్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా సెకండ్ ఇన్నింగ్స్ అయినా. ఇంకా ఇషాన్ కిషన్ కూడా మళ్ళీ ఈ మ్యాచ్ లో ఫుల్ ఫామ్ లోకి రావాలి. సలీల్ అరోరా అండ్ అనికేత్ వర్మ వీళ్ళు కూడా బెస్ట్ ఇన్నింగ్స్ అయితే మ్యాచ్ ని ఈజీగా గెలిపించాలని కోరుకుంటున్నా. ఇంకా బౌలింగ్ లో మెయిన్ ప్లేయర్ అయిన ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగ వీళ్ళిద్దరు కలిసి బెస్ట్ స్పెల్ చేస్తున్నారని చెప్పాలి మిడిల్ ఓవర్స్ లో పవర్ ప్లే లో అండ్ డెత్ ఓవర్స్ లో కూడా. ఇంకా ఇషాన్ మలింగ అగెనిస్ట్ కేకేఆర్ మ్యాచ్ ఆడతాడని ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఇషాన్ మలింగ, మధుశంక అండ్ కమెండు మెండిస్ ఈ 3 శ్రీలంక ప్లేయర్స్ అందరూ శ్రీలంకకి అయితే వెళ్ళిపోయారు నిన్న మార్నింగ్. సో వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనే డౌట్స్ ఉన్నాయా దాని గురించి క్లారిటీ అయితే వచ్చింది. ఈ 3 ప్లేయర్స్ అయితే అగెనిస్ట్ వెస్టిండీస్ టూర్ ఉంది కాబట్టి వాళ్ళ వీసా ప్రాసెస్ గురించి అయితే వెళ్ళారంట. మరి ఈ 3 ప్లేయర్స్ ఎప్పుడు ఎస్ఆర్ఎస్ టీమ్ లో జాయిన్ అవుతారని అంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు వారైతే ఎస్ఆర్ఎస్ టీమ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అగెనిస్ట్ కేకేఆర్ టీమ్ తో ఇషాన్ మలింగ మళ్ళీ మ్యాచ్ అయితే ఆడబోతున్నాడు ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం. ఇది ఇషాన్ మలింగ ఒక అప్డేట్. ఇంకా ఈ మ్యాచ్ కి వచ్చేసరికి శివంక్ కుమార్ ని మళ్ళీ తేవచ్చని నేనైతే అనుకుంటున్నా ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్రఫుల్ ఇంగే ఆర్
హర్ష డూబే. దాని గురించి క్లారిటీగా ప్లేయింగ్ 11 టైంలో మాట్లాడుకుందాం. ఇది 2 టీమ్స్ యొక్క ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ఇంకా ఈ మ్యాచ్ లో హర్ష డూబే అండ్ శివంక్ కుమార్ ఈ 2 ప్లేయర్స్ కూడా ఆడే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే కేకేఆర్ టీమ్ లో రింకు సింగ్, అనుకుల్ రాయ్ అండ్ సునీల్ నారాయణ్ ఈ 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా డెత్ ఓవర్స్ లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకోసం ఈ 2 స్పిన్నర్స్ వెళ్తారా, లేదంటే హర్ష డూబే ప్లేస్ లో శివంక్ కుమార్ ని జస్ట్ ఒకటే స్పిన్నర్స్ ఆడి ప్రఫలింగ్ డైరెక్ట్ గా మళ్ళీ ప్లేయింగ్ 11 లో పెడతారా అని డిసిజన్ అయితే ప్యాట్ కమిన్స్ తీసుకోవాల్సింది. ఇంకా మన డైరెక్ట్ గా ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క ప్లేయింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ లో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో సలీల్ అరోరా, నెంబర్ 7 లో అనికేత్ వర్మ, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో శివంక్ కుమార్, నెంబర్ 10 లో ఇషాన్ మలింగ, నెంబర్ 11 లో సకీబ్ భూషణ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మాక్సిమం ప్రఫలింగ్ అయితే రాబోతున్నాడు. అండ్ హర్ష డూబే కూడా వచ్చే ఛాన్స్ ఎందుకుందంటే కేకేఆర్ టీం కూడా ఫిన్ ఎల్లన్ లాంటి ప్లేయర్స్ ని తెస్తే పవర్ ప్లే లో ఆల్రెడీ తన వికెట్ తీశాడు కాబట్టి హర్ష డూబేని కూడా డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేయొచ్చు ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్రఫలింగ్. దిస్ ఈస్ ది ఎస్ఆర్ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11. మరి ఈ 2 టీమ్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్